సార్ నమస్కారం సార్. నమస్తే వెంకట్ గారు. అంటే విజిఆర్ నారుగుని గారు అంటే జనరల్ గా నారుగుని గారు అనగానే అంటే ఒక బహుజన నాయకుడు అని భావించవచ్చా, లేదా బీసీ నాయకుడు అనుకోవచ్చా, లేదా కమ్యూనిస్ట్ నాయకుడిగా భావించవచ్చా? అంటే నేను ముందు విద్యార్థి ఉద్యమం అంతా, విద్యార్థి దశ అంతా కూడా కమ్యూనిస్టు ఉద్యమకారునిగా పనిచేసిన. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ ఎంఫిల్ ఎల్ఎల్బి చేసేంత వరకు, అంటే 86 వరకు, 1986 వరకు కూడా నేను ఎస్ఎఫ్ఐ జంట నగరాలు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అధ్యక్షునిగా పనిచేయటం జరిగింది. అప్పుడు పనిచేస్తున్న క్రమంలోనే ఈ రాష్ట్రంలో సుందరయ్య గారి క్లాస్ శిక్షణ తరగతులు, మోటూరు హనుమంతరావు గారు, మాకినేని బసవపున్నయ్య, నండూరి ప్రసాదరావు, ఇట్లాంటి మహామౌల యొక్క శిక్షణ తరగతులు మేము విన్నాం. అదేవిధంగా కమ్యూనిస్టు పుస్తకాలన్నీ కూడా మరి బాగా మొత్తం ఏందనంటే దాని గుజ్జునంతా కూడా అర్థం చేసుకోవటానికి అవకాశం ఏర్పడింది. ఆ విధంగా విద్యార్థి ఉద్యమం ఎమర్జెన్సీ నుంచి, ముఖ్యంగా 76 నుంచి 75లో ఎమర్జెన్సీ వచ్చిన కానించి హైదరాబాద్లో ఈ ఎస్ఎఫ్ఐ కార్యక్రమాలలో బలంగా పాల్గొనడం జరిగింది. కాబట్టి మొదటి దశ అంతా అంటే 1986 వరకు, 75 నుంచి 86 వరకు, అంటే 11 సంవత్సరాలు విద్యార్థి, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి ఇంకా డిగ్రీ, ఎంఏ 2 సంవత్సరాలు, ఎంపీలు 1.5 సంవత్సరం, ఎల్ఎల్బి 3 సంవత్సరాలు, ఈ దశ అంతా కూడా గడిచింది. దానివల్ల ఏమైందంటే నాకు బలమైన పునాదులు ఏర్పడ్డాయి. కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేయటం వల్ల అసలు ఒక బలమైన సిద్ధాంతము చదవటము, ఆర్టికల్స్ రాయటము, కరపత్రాలు రాయటము, ఈ పెద్ద వాళ్ళు చెప్పినటువంటి క్లాసులు విని అసలు బాగా దాన్ని జీర్ణించుకోవటానికి అసలు బాగా పునాది ఏర్పడ్డది నాకు. అది ఫౌండేషన్, ఒక రకంగా చెప్పాలి అని అంటే అది ఫౌండేషన్. ఆ విధంగా ఒక విద్యార్థి ఉద్యమంలోనే మీకు సమాజంపై అవగాహన కానీ అంత పూర్తి స్థాయిలో వచ్చింది. అంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలలో జనరల్ గా ఏంటంటే పేదలు, ధనికులు, భూస్వాములు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు, వ్యవస్థ మీద వాళ్ళకున్న విశ్లేషణ, వాళ్ళు చెప్పే పద్ధతి వేరే రకంగా ఉంది. అయినా కానీ ఈ పుస్తకాలు చదవటంలో సమాజంలో విభిన్నమైన కోణాల నుంచి మేము అర్థం చేసుకోవటానికి మాకు ఉపయోగపడింది. సమాజంలో వస్తున్న మార్పులు, వేగంగా వస్తున్నటువంటి మార్పులు కూడా మాకు అర్థం కావటానికి అది చాలా, నాకు ఒక రకంగా చెప్పాలి అని అంటే అది ఫౌండేషనే, ఒక పునాది. అది కమ్యూనిస్ట్ గా మీ ఒక జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఒక యువ నాయకుడిగా మీరు కమ్యూనిస్ట్ గా మీరు మీ ఉద్యమ నేపథ్యంగానే కొనసాగేది. ముఖ్యంగా కమ్యూనిస్టు సిద్ధాంతంలో మేము ఈఎంఎస్ నమూద్రిపాదు, హరికిషన్ సింగ్ సూర్జిత్, రణదీవే, ఇలాంటి మహామౌల యొక్క ఆర్టికల్స్, ప్రజాశక్తిలో వచ్చే ఆర్టికల్స్ అన్ని బాగా చదివే వాళ్ళము. సృజన పత్రిక, అదే విధంగా ప్రజాతంత్ర పత్రిక, ఆ రోజులలో విశాలాంధ్ర పత్రిక, ఇవన్నీ చాలా బలమైనటువంటి ఆలోచన విధానాన్ని కలుగజేసినటువంటి పత్రిక. ఇంకా పుస్తకాలు అయితే ఇంకా మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో, అదే విధంగా స్టాలిన్, ఇలాంటి వాళ్ళ, ఇంకా ఫిలాసఫర్స్ అయితేనేమో ఎక్కువ హెగెల్, ప్యూరిబా, అదే విధంగా కాంటు, బకునిన్, అదే విధంగా ఫోరియర్, ఇలాంటి వాళ్ళు పెద్ద ఫిలాసఫర్స్, వీళ్ళు ఇంటర్నేషనల్ ఫిలాసఫర్స్. వీళ్ళన్నీ కూడా జీర్ణించుకోవటానికి మాకు అవకాశం కలిగింది. మంచి అసలు డైలెక్టికల్ మెటీరియలిజం అంటే ఏంది, హిస్టారికల్ మెటీరియలిజం అంటే ఏంది, అసలు ఈ చాలా ఫౌండేషన్స్. అసలు కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో హిస్టారికల్ మెటీరియల్, డైలెక్టికల్ మెటీరియలిజం చదివిన వాళ్ళు అసలు చాలా తెలివిగా, అంటే ఇక వాళ్ళకు బలమైన నాలెడ్జ్ ఉంది అనే దానికి అది నిదర్శనం. ఇంకా అట్లా మేము ప్రాక్టికల్ గా తిరిగినాం. అదే విధంగా సాహిత్య పరంగా కూడా బలంగా ఉన్నాం. మ్యాగ్జిమ్ గోరికి పుస్తకాలు, రాహుల్ సాంకృత్యాయను రచించినటువంటి పుస్తకాలు, ఆ విధంగా చాలా పుస్తకాలు, అసలు విపరీతంగా ఫౌండేషన్ అయితే చాలా బలంగా పడ్డది. 86 వరకు కూడా అదో లోకం, అది కమ్యూనిస్టు, ఇక అది అంకిత భావంతో. ముఖ్యంగా నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టులకు కంచుకోవటం, మాది ఆ జిల్లానే కాబట్టి దాని ప్రభావం మాకు సన్నిహిత సంబంధాలు కమ్యూనిస్టులతో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా మేము ఎస్ఎఫ్ఐలో పనిచేసి కమ్యూనిస్ట్ గా మారటానికి అవకాశం ఏర్పడ్డది. అట్లా ఉస్మానియా యూనివర్సిటీకి పోయినాక అది కొద్దిగా బాగా ఫౌండేషన్స్ ఎక్కువ రావటానికి అవకాశం ఏర్పడ్డది. ఆ విధంగా 1986 వరకు కూడా కొనసాగినాం. 1986 తర్వాత మళ్ళా రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. ఎన్టీ రామారావు అధికారంలోకి రావటం, ఎన్టీఆర్ 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఇంకా తర్వాత రిజర్వేషన్స్ 86లో ఈ బీసీలకు ఉన్న విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న రిజర్వేషన్లను 25% నుంచి 44% పెంచుతూ ఎన్టీ రామారావు గారు జీవో జారీ చేయడం జరిగింది మొదటిసారిగా.
ఎందుకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్? స్థానిక సంస్థలు కాదు, విద్యా ఉద్యోగ రంగాలు. స్థానిక సంస్థలలో కూడా ఎన్టీ రామారావు గారు 20% భారతదేశంలో 73, 74 అమెండ్మెంట్ వచ్చినప్పుడు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకోవచ్చు అని ఒక చట్టం వచ్చింది. ఈయన అప్పుడు 20% ఇచ్చిండు. మొదట స్థానిక సంస్థలలో 20% ఇచ్చింది ఎన్టీ రామారావు గారి. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి దాన్ని 33% కు పెంచడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 50% సీలింగ్ వచ్చినాక మళ్ళీ 33% నుంచి ఇప్పుడు మళ్ళీ 21%, ఈ రాష్ట్రంలో అయితే 24% ఇట్లా రావటం జరిగింది. కానీ విద్యా ఉద్యోగ రంగాలు ఎందుకు విద్యా ఉద్యోగ రంగాలలో ఎందుకు చేయడాల్సి వచ్చిందంటే సర్దార్ గౌతుల సన్న, కొండా లక్ష్మణ్ బాబూజీ, బాలగౌడు ఇలాంటి వాళ్ళంతా ఆ రోజులలో వెనుకబడిన తరగతుల సంఘము అని ఒక సంస్థ పెట్టారు. సంస్థ పెట్టి గౌతుల సన్న ఉద్దేశం ఏంటిది అంటే తిరుపతిలో ఒక మీటింగ్ కు కాల్పర్ చేయడం జరిగింది. ఎందుకోసము అంటే బీసీలు ఈ రాష్ట్రంలో 50% ఉన్నారు. 50% ఉన్న బీసీలకు 25% ఇస్తున్నారు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు. వీళ్ళకు పెంచితే వీళ్ళ జనాభాకు తగ్గట్టుగా పెంచాలి అనే ఒక డిమాండ్ తోటి తిరుపతిలో ఒక మహాసభ నిర్వహించడానికి వాళ్ళు కాల్పర్ చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. మేము త్వరలోనే తిరుపతిలో ఒక మహాసభ పెడుతున్నాం. ఆ మహాసభలో ఈ 25% రిజర్వేషన్లను 44% పెంచాలి అని మేము డిమాండ్ చేసి ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాము అని ఒక ప్రకటన వచ్చింది. అది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది ఇంటెలిజెన్స్ ద్వారా. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆరా తీసి మరి బీసీ నాయకులు ఎందుకు మీటింగ్ పెడుతున్నారు అని అంటే వాళ్ళు 25% నుంచి 44% రిజర్వేషన్లు పెంచడానికి వాళ్ళు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నారు అనేది ఎన్టీ రామారావు గారి దృష్టికి వచ్చింది ఇంటెలిజెన్స్ ద్వారా. ఆయన వెంటనే ఏమన్నాడు అని అంటే అసలు బీసీలో ఎక్కువ శాతం టీడీపీ గెలవటానికి కారకులు బీసీలే. మరి నాకు ఓట్లేసిన బీసీలకు వాళ్ళు ఉద్యమం చేసిన తర్వాత నేనెందుకు పెంచటం ఏముంది అసలు అని అంటే ఒకటి మురళీధర్ రావు కమిషన్ అని అంతకుముందే ఒక రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్ర స్థాయి కమిషన్ ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కమిషన్ నియమిస్తే ఆ కమిషన్ ఏమని రిపోర్ట్ ఇచ్చింది అని అంటే బీసీలకు 44% రిజర్వేషన్లు ఇవ్వచ్చు, ఈ రాష్ట్రంలో 50% బీసీలు ఉన్నారు అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏం చేసేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అందరూ కూడా దాన్ని బీరువాలో పెట్టి పక్కన పెట్టేసిండు. పక్కన పెట్టినాక ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినాక అప్పుడు మళ్ళీ ఈ బీసీ ఉద్యమాన్ని మళ్ళా ముందుకు తీసుకొచ్చి దీన్ని పెంచాలనేది లచ్చన్న గారు చేసినటువంటి ప్రయత్నం. అప్పుడు ఎన్టీ రామారావు రియాక్ట్ అయ్యి అసలు బీసీలంతా నాకే ఓట్లేస్తున్నారు టీడీపీకి కాబట్టి నేను పెంచుతాను అని వెంటనే ఆయన జీవో జారీ చేయటం జరిగింది. ఎప్పుడు 1986లో జీవో జారీ చేసిండు. ఏమని 25% నుంచి 44% పెంచుతూ మురళీధర్ రావు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా బీసీల రిజర్వేషన్లను పెంచడం జరిగింది. అంటే ఆ కమిషన్ రిపోర్ట్ లో కేవలం ఆ రిజర్వేషన్ గురించి ఉందా, మిగతా అంశాలు కూడా ఓన్లీ విద్యా ఉద్యోగ రంగాలే, రాజకీయ రంగం కాదు, స్థానిక సంస్థలు కాదు, ఎమ్మెల్యే టికెట్లు కాదు, ఎంపీ టికెట్లు కాదు, ఓన్లీ విద్యా ఉద్యోగ రంగాలు. అది పెంచడం తోటి అప్పుడు యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ వచ్చింది. అంటే ఇది రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం. ఎవరు తీశారు ఈ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం? ఏబీవీపీలో ఉన్న అగ్రవర్ణాలు, పీడిఎస్సీలో ఉన్న వాళ్ళు, ఆర్ఎస్సీలో ఉన్న వాళ్ళు, ఈవెన్ మా ఎస్ఎఫ్ఐలో కూడా ఈ అగ్రకులాల విద్యార్థులంతా కూడా నవ సంఘర్షణ సమితి అని ఒక పేరు పెట్టి ఆ సంస్థ కింద ఈ సంఘాలన్నీ వదిలేశారు. అప్పుడు ఎస్ఎఫ్ఐలో ఉన్నోళ్ళు ఎస్ఎఫ్ఐని వదిలేశారు, అగ్రకులాలు ఏబీపీని వదిలేశారు, పీడిఎస్ని వదిలేశారు. అంటే ఆయా విద్యార్థి సంఘాల్లో ఉన్న అగ్రకుల విద్యార్థులు అందరూ ఆ సంఘాలను వదిలేసి బయటకు వచ్చి ఒకటి నవ సంఘర్షణ సమితి అని ఒకటి యాంటీ రిజర్వేషన్ సంస్థను స్థాపించుకున్నారు. ఎప్పుడు 86లో. అప్పుడు మేము కమ్యూనిస్టు విద్యార్థి సంఘాల్లో ఎస్ఎఫ్ఐలో నేను సిటీ అధ్యక్షులుగా ఉన్నాను. అప్పుడు మాకు ఎంతసేపు అప్పుడు నేర్పింది ఏంటిది అని అంటే ధనికులు పేదలు ఈ సిద్ధాంతమే మాకు తెలుసు. కానీ కులము బలంగా ఉన్నట్టుగా కులము ఆధారంగా ఈ రకంగా బెనిఫిట్స్ ఇవ్వాలి, రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేది మాకు తెలియదు. యూత్ గా ఉన్నప్పుడు కుల భావన లేదు. ఓన్లీ పేదలు, ధనికులు, భూస్వాములు, పెట్టుబడిదారులు అనేదే కదా కమ్యూనిస్ట్ చెప్పేది. కులం గురించి మాట్లాడొద్దు, కులం గురించి అసలు మాట్లాడొద్దు అనేది ఆ పార్టీలలో ఆ సంస్థలలో బోధించింది మాకు. మేము బిత్తరపోయాము. ఏంటిది రిజర్వేషన్స్ పెంచగానే ఆర్ట్స్ కాలేజ్ అంతా బంద్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం రాష్ట్రం అంతా బంద్ పెడుతున్నారు, రాష్ట్ర బంధులు ఇస్తున్నారు, ఆర్ట్స్ కాలేజ్ బంద్ పెడుతున్నారు. మాకు 2-3 రోజుల దాకా ఏం అర్థం కాలే. తర్వాత మళ్ళీ మా లాంటి వాళ్ళం అందరం కూర్చొని అసలు ఈ రిజర్వేషన్ ఉండటం వల్లనే కదా మనకు అక్కడక్కడ ఎంఏ ఎంఫీలు, అదే విధంగా ఈ కాలేజీలలో సీట్లు రావటం, ఉద్యోగాలు రావటం. వీళ్ళు
మరి వీటిల్లల్లో రిజర్వేషనే ఉంటే ఈ ఒకటి రెండు వస్తున్నాయి. ఇక రిజర్వేషనే వద్దని అగ్రకులాలు రోడ్డు మీదకి వస్తే ఇంకా ఈ మాత్రం కూడా మన బీసీలలో ఉన్న వాళ్ళు చదువుకోవటానికి అవకాశం ఉండదు అని అప్పుడు ఆలోచన చేసి ఇది ఏదో తప్పుగా ఉంది, ఇది కరెక్ట్ కాదు, ఇది అగ్రకులాలు చేసేది అంతా కూడా బీసీలకు కింది కులాలే కదా. ఇప్పుడు బీసీలు అంటే ఎవరు? పేదలు, కష్టజీవులు, ఆర్థిక పరిస్థితి ఆనాడు గుడిసెలల్లో ఉండేటోళ్ళు 86 అంటే చాలా ఘోరంగా ఉండేది పరిస్థితి. పేదవాళ్ళే ఎక్కువ మంది. అంతా బీసీలలో యాదవులు గొర్రెలు కాస్తారు, గౌడులు కళ్ళు గీస్తారు, పద్మశాలీలు నేత నేస్తారు, మత్స్యకారులు చేపలు పడతారు, ఇక రజకులు, నాయ బ్రాహ్మణులు, కమ్మర్లు, కుమ్మర్లు, వడ్డెర్లు అయితే ఇంకా గడ్డం చేయటము, అదే విధంగా బట్టలు ఉతకటము, కుండలు చేయటం, ఇవన్నీ కులాలు కదా. కాబట్టి వీళ్ళు పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళకి ఏదో 2 సీట్లు లభిస్తే కొద్దిగా బెనిఫిట్ అవుతుంది అని గవర్నమెంట్ రిజర్వేషన్లు పెంచితే ఇక అవి కూడా దక్కకుండా చేయడానికి అన్ని సంఘాల్లో ఉన్న అగ్రకులాలంతా ఏకమయ్యి వాళ్ళు ఉద్యమం చేయటం, ఇదేందబ్బా ఇది విచిత్రంగా ఉందని అప్పుడు మేము ఆలోచించాం. చివరికి మేము అందరం కలుసుకొని రాత్రిపూట 20-30 మంది కలిసి ఇక లేదు మనం కూడా ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ చేయాలి, వాళ్ళు యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ చేస్తారు కదా, బెనిఫిట్ పొందేది మనం, కాబట్టి మనం కూడా రిజర్వేషన్ల అనుకూల ఉద్యమాన్ని చేపట్టాలని అప్పుడు ఇంకా అన్ని సంఘాలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను కలిసి వాళ్ళందరినీ కూడగట్టుకొని ఆర్ కృష్ణ కూడా అప్పుడు ఉస్మానియా సిటీలోనే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి సమకాలికుడు, ఆయన మాకు సీనియర్, ఆయన బాగా అప్పటికే ఎల్ఎల్బి చేస్తున్నాడు 3 సంవత్సరాలు, ఆయన మాకు సీనియర్. ఉన్న దాంట్లో కొద్దిగా అప్పటికే కొంత అవగాహన ఉండి హాస్టల్ స్కాలర్షిప్లు అని కొంచెం వాయిస్ ఇస్తున్నటువంటి వ్యక్తి. ఇక అప్పుడు అందరం కలిసి ఆయన దగ్గరికి పోయి అన్న ఇక ఈ యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ జరుగుతుంది, మరి మనం కూడా ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ చేయాలి, మరి మనం చేయకపోతే ఉన్న హక్కులు కూడా పోయేటట్టుగా ఉన్నాయి అని అంటే అప్పుడు అందరం కలిసి సమసంగ్రామ పరిషత్ అని ఒక సంస్థను నేనే పేరు పెట్టి, ఆర్ కృష్ణ అధ్యక్షుడు, నేను ఉపాధ్యక్షుడు, శంకర్ గౌడ్ అని జనరల్ సెక్రటరీ, సంతోష్, ఇట్లా అనేక మంది తోటి ఒక కమిటీ వేసుకొని ఇక వాళ్ళు ఒక రోజు బంధు, మేము ఒక రోజు బంధు, యాంటీ రిజర్వేషనిస్టులు నవ సంఘర్షణ సమితి వాళ్ళు ఒక రోజు బంధు, మేము సమసంగ్రామ పరిషత్ తరఫున మేము ఒక రోజు బంధు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ అంతా అతలాకుతలమై అది కాకతీయ యూనివర్సిటీకి, ఆంధ్ర యూనివర్సిటీకి, ఎస్వి యూనివర్సిటీకి, రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు పాకిపోయింది. అంటే విద్యార్థి ఉద్యమాలు అంత బలంగా యూనివర్సిటీల నేపథ్యంలో ఉద్యమాలన్నీ జరిగినాయి, స్ప్రెడ్ అయిపోయింది. ఇక ఉస్మానియా నుంచి మొదలు పెట్టిన ఉద్యమము అన్ని యూనివర్సిటీలకు ప్రాకిపోయింది. ఇక అన్ని యూనివర్సిటీలు బంధు, వాళ్ళు ఒక రోజు బంధు, మేము ఒక రోజు బంధు, ఇక మేము ఒక రోజు రాష్ట్ర బంధు, వాళ్ళు ఒక రోజు రాష్ట్ర బంధు, అతలాకుతలం అయిపోయింది. ఈ లోపు అగ్రకులాల అంతా ఏం చేసిండ్రు, ఈ రిజర్వేషన్లు పెంచాలి పెంచొద్దని అంటే కోర్టుకు పోయిరు. వాళ్ళు పిటిషన్ వేసిండ్రు, ఏమని ఈ రాష్ట్రంలో బీసీల జనాభా 44% లేదు, అసలు వాళ్ళకు అనవసరంగా ఇచ్చిందని రిట్ పిటిషన్ వేసింది. ఈ కోర్టు ఏం చేసింది, రిట్ పిటిషన్ స్వీకరించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి, అతలాకుతలం అవుతుంది, ఈ రిజర్వేషన్లది సరైన ఆధారాలు కూడా లేవు అని వాళ్ళు దాన్ని స్వీకరించి చివరికి ఏం చేసిర్రు అని అంటే ఈ జనాభా లెక్కలు సరిగా రిపోర్టు సరిగా లేదు కాబట్టి దీన్ని మేము స్టే ఇస్తున్నాము అని చెప్పారు. కొట్టేయలేదు కానీ స్టే ఇస్తున్నాము అని చెప్పారు. స్టే ఇచ్చడంతో అప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్ల ఉద్యమం మళ్ళా ఆగిపోయింది. ఈ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో మళ్ళీ రిట్ పిటిషన్ వేసి దాన్ని వేయాలని గవర్నమెంట్ మీద మేము ఒత్తిడి తెచ్చినాం. కానీ అప్పటికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పిటిషన్ వేయడానికి సిద్ధంగా లేదు. ఆ విధంగా ఆగిపోయింది అది. కానీ ఆ విధంగా ఆగిపోయింది కానీ ఉద్యమాల సంఘర్షణ వల్ల, ఈ 2 రకాల ఉద్యమాల సంఘర్షణ వల్ల మాకు భావజాలంలో మార్పులు వచ్చేసినాయి. మేము అంతకుముందు కమ్యూనిజంలో ఉన్న వాళ్ళు కష్టజీవులకు అనుకూలంగా, పేదలకు అనుకూలంగా, ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా వీళ్ళు మద్దతు ఇస్తారు, ఈ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ మాకు అనుకూలంగా పోరాటం చేసి భుజం కలిపి మాకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని కమ్యూనిస్ట్ పార్టీలంతా రోడ్డు మీదకి వస్తాయని మేము భావించినాం. కానీ ఇంకా భావించకపోగా విద్యార్థులంతా యాంటీగా చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు ఏమో గోడ మీద పిల్లిలాగా ఉంది, ఇది తొందరపాటు చర్య, ఎన్టీ రామారావు అనవసరంగా కొత్త సమస్యను సృష్టించిండు, లేదాన్ని సృష్టించిండు, ఇది కులం ఆధారంగా రిజర్వేషన్లు పెంచిండు అని ఇట్లా మాట్లాడటం మొదలు పెట్టాయి. అప్పుడు మేము ఆ పార్టీలలో పనిచేసే వాళ్ళందరము ఇక ఒక ఆలోచనకు వచ్చాము, ఇది కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పేదల కోసం అని అనుకుంటే వీళ్ళు ఇలా ఈ 2 ఉద్యోగాలు ఇస్తేనే భరించలేని వాళ్ళు రేపు భూములు ఎక్కడ పంచుతారు, ఆస్తులు ఎక్కడ పంచుతారు, జాతీయం ఎక్కడ చేస్తారు, ఇదంతా ఉత్తుತ್ತದೆ. వాళ్ళు కమ్యూనిస్టులు చెప్పేది అదే కదా,
భూములన్నీ అందరికీ సమానంగా పంచుతాము, ఆస్తి పంపకాలు చేస్తాము, సోషలిజం తీసుకొస్తాము, కమ్యూనిజం తీసుకొస్తాము అనేది కదా వాళ్ళ సిద్ధాంతాలు. అంటే 2 ఉద్యోగాలు ఇస్తేనే భరించలేని వాళ్ళు 2 సీట్లు కాలేజ్ సీట్లు ఇస్తేనే భరించలేకుండా అగ్రకులాల విద్యార్థులంతా బయటకు వచ్చి ఉద్యమం చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయలేదు వీళ్ళు రేపేం భూములు పంచుతారు. కాబట్టి ఇదంతా ఏదో తేడా ఉంది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉందని అప్పుడు మేము ఒక ఆలోచనకు వచ్చి ఇక మేము బయటకు వచ్చిన వాళ్ళము. ఇంకా మళ్ళీ మేము కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలలోకి పోలేదు. జనరల్ గా ప్రజల్లో కూడా ఒక నానుడి ఉంది, కామ్రేడ్ అంటే కమ్మారెడ్డి అని ఒక నానుడు ఉంది. అంటే అది నిజమని అనుకోవచ్చు సార్. ఈ విషయమే కాంశీరామ్ గారు మేము విజయవాడలో టూర్కి వచ్చినాం. ఫస్ట్ ఆయన పార్టీ పెట్టడానికి ముందు 89లో 88 అనుకుంటా విజయవాడకు కాంశీరామ్ గారు మేము అందరం వచ్చినప్పుడు ఇక్కడ ఒక విలేకరు అడిగిండు. ఏమని అడిగింది అని అంటే కమ్యూనిస్టు పార్టీల విషయంలో మీ అభిప్రాయం ఏందని అడిగిండు కాంశీరామ్ గారిని. అడిగినప్పుడు నువ్వన్నదే చెప్పిండు ఆయన. కామ్రేడ్ అని అంటే కామ్ అని అంటే కమ్మ, రేడ్ అని అంటే రెడ్డి. కామ్రేడ్ అంటే రెడ్డి కమ్మ లీడ్ చేసే పార్టీలే కమ్యూనిస్ట్ పార్టీలు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇచ్చిందే కామ్రేడ్ అనే డెఫినేషన్ ఆయన ఇచ్చిందే. ఎంత మీద ఆయనకి ఎంత అవగాహన ఉంది అనిపించింది మాకు. అంటే శూద్రాగ్ర కులాలలో రాష్ట్రాలలోనేమో కమ్మారెడ్డి, నేషనల్ లెవెల్ కు పోతే బ్రాహ్మణ వర్గాల నుంచి లీడర్లు ఉన్నారు. పొలిట్ బ్యూరో నిండా బ్రాహ్మణులే కదా. రణదీవే గాని, జ్యోతిబాస్ గాని, ఎంఎస్ నంబూద్రిపాద్ గాని అక్కడ ఉన్న వాళ్ళంతా బ్రాహ్మణ వర్గాలు. రాష్ట్రాలలోనేమో వివిధ శూద్రాగ్ర కులాలు లీడర్షిప్ ను పాటిస్తున్నాయి. అంటే ఉద్యమం చేసేది వాటిలో బీసీలు, ఎస్సీలు లేదా బహుజనులు ఉంటారు. ఉద్యమ నాయకత్వం మాత్రం అగ్రవర్ణాలు ఉండదు. నాయకత్వ స్థానాలే కాదు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాలన్నా వాళ్ళే ఇచ్చుకుంటారు. ఎంపీ టికెట్లు వాళ్ళే పంపిణీ చేసుకుంటారు. మంత్రి పదవులు అంటే కమ్యూనిస్టుల అధికారంలోకి రాలేదు కాబట్టి బెంగాల్లో అధికారంలోకి వచ్చారు. బెంగాల్ అధికారంలోకి వస్తే జ్యోతిబాస్ అనే వ్యక్తి కాయస్థుడు, అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి. బ్రాహ్మణు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బ్రాహ్మణులే. వైద్య కమ్యూనిటీ అని 3 కులాలు బెంగాల్లో బాబులు అని అంటారు. బెంగాల్ బాబులు అని అంటే బ్రాహ్మణ, కాయస్థ, వైద్య. ఈ 3 కులాలు బెంగాల్ బాబులు అన్నమాట. బాబు అని అంటే ఏది భూములు 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళను బాబు అని అంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా తర్వాత బాబు, చంద్రబాబు అని ఎందుకు పెట్టుకున్నారు అని అంటే బెంగాల్లో హోదా అన్నమాట. బాబు అని అంటే వాళ్ళకు 500 ఎకరాలు 1000 ఎకరాల భూమి ఉండి జమీందారులు ఉన్న కుటుంబాన్ని బాబులు అని అంటారు. బాబు అనేది ఇంత అర్థం ఉంది మనకు తెలియక ఊరికనే. ఇప్పుడు రమేష్ బాబు, ఈ బాబు అని అనేక పేర్లు పెట్టుకుంటారు, బాబు అని పెట్టుకుంటారు కదా. కమ్మాస్ కూడా ఎక్కువ మంది బాబులు అని పెట్టుకుంటారు. అంటే అది హోదా అన్నమాట. అంటే బాబులు అని అంటే మేము చాలా స్టేటస్ కలిగినటువంటి వాళ్ళము అని యొక్క హోదాను తెలియజేసేది. కాబట్టి అట్లా ఆ కమ్యూనిస్టు పార్టీలలో అసలు లీడ్ చేసిందంతా కూడా పెద్ద వర్గాల నుంచే. కమ్యూనిస్టు పార్టీలు స్థాపించింది కూడా పెద్దవాళ్ళు. ఎంఎన్ రాయ్ నుంచి మొదలు పెడితే తర్వాత పెద్ద పెద్ద డాంగే వీళ్ళంతా కూడా, మోహిత్ సేను, డాంగే వీళ్ళంతా ఆరితేరినటువంటి. అంటే బిఎస్పీ లో క్రియాశీలకంగా మీరు పాత్ర వహించారు. అంటే బిఎస్పీకి ఎలా మీరు అనుబంధం అయ్యారు సార్? ఇప్పుడు ఈ సంధి వ్యవస్థ ఒకటి 1956లో మేము ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చాం కదా. బయటకు వచ్చినాక 3 ఏళ్ళు తర్జన భర్జన పడ్డాం. మళ్ళీ మేము అందులోకి పోలే. ఇక మాకు అనుమానం వచ్చింది, ఇక కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఇది సిద్ధాంతం చెప్పినంత అనుకూలంగా లేవు, ఆచరణలో లేవు ఇవి. కాబట్టి ఇది ఉత్తదే అనేది మాకు అర్థమైపోయి ఈ 86 నుంచి 89 వరకు సందిగ్ధంలో ఉన్నాం. ఇక మేము బయటకైతే వచ్చినాం కానీ అటు పోలేదు. కానీ ఇక ఏం చేయాలి అని అట్లా ఉన్న కాలంలోనే కాంశీరామ్ గారు 84లో ఉత్తర భారతదేశంలో పార్టీ పెట్టారు. అది మాకు తెలియదు. 84లో పెట్టిండన్న సంగతి తెలియదు నాకు. 80 మీడియా లేదు, అసలు చెప్పేటోళ్ళు కూడా లేరు కదా. అసలు దేశవ్యాప్తంగా ఏ ఉద్యమాలు ఎక్కడ వస్తున్నాయని ఎవరు చెప్పేటోళ్ళు లేరు. మాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒక దాంట్లో చేరితే ఇక మూసలాగా దాంట్లో పనిచేయటమే తప్ప రీథింకింగ్ లేదు కదా. ఇప్పటికి కూడా అంతే కదా. ఎక్కడన్నా మూమెంట్ లో పరిచయం అయితే ఇక అది మనకు అక్కడ ఎక్కడన్నా తేడా వస్తే తప్ప లేకపోతే గుడ్డిగా పని చేసుకుంటూ పోయేదే మనకు నేర్పింది సిద్ధాంతం. అట్లా ఉన్న క్రమంలోనే మేము ఉస్మానియా యూనివర్సిటీలో నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఎంఫిల్ చేస్తున్నప్పుడు ఎన్ఆర్ఎస్హెచ్ అని రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్లో ఉన్నా నేను. అప్పుడు ప్రితీష్ నంది అని ఆ రోజులలో ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ అని ఒక పత్రిక నడిపిస్తున్నారు. ఆ రోజులలో ఫేమస్ అది ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ అనేది. అందులో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమొచ్చింది అని అంటే నార్త్ ఇండియాలో బహుజన సమాజ్ పార్టీ అనేది యూపీలో బలంగా పుంజుకుంటుంది. కాంశీరామ్ గారు అనే వ్యక్తి అక్కడ బిఎస్పీని స్థాపించిండు 84లో. ఒక 4-5 పేజీల ఆర్టికల్స్ రాసి ఆయన ఫోటోలు వేశారు.
వేసి దాంట్లో ఓటా మారా రాజ్ తుమారా నైచలేగా నైచలేగా అవును సార్, ఈ స్లోగన్ బాగా ఈ స్లోగన్ అట్లా రాసిండ్రు. 85% మేము, 15% అగ్రకులాల, 85% ఉన్నోళ్ళేమో ఓట్లు వేయటము, 15% ఉన్నోళ్ళేమో ముఖ్యమంత్రులు కావటం, ప్రధానమంత్రులు కావటం, ఇదెట్లా న్యాయము అని ఆయన ప్రశ్నించినట్టుగా ఆర్టికల్స్ రాశారు అందులో. అరే సుశాంతిగా మాకు ఇదేదో బాగున్నట్టుండే, ఇది ఉత్తర భారతదేశంలో ఇదేదో కొత్త ఉద్యమం వచ్చిందని. అయితే మాకు ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ చేసేటప్పుడు మాకు ఎవరు పరిచయము అని అంటే బిఎస్ఏ స్వామి అని అడ్వకేట్, ఆయన బొజ్జ తారకం గారు అని ఎస్సీ, అతను ప్రముఖమైన న్యాయవాది, మంచి డెమోక్రట్, మంచి తెలివి కలిగిన వ్యక్తి. సుందరయ్య యాదవ్ అని రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ మాకు ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ లో మాకు అనుకూలంగా కలిసి పనిచేసినాం మేము. వాళ్ళు కూడా ప్రముఖ నాయకులు కాబట్టి వాళ్ళేమో బయట, మేమేమో ఆ యూనివర్సిటీలలో పనిచేసాం. ఈ ఇంటరాక్షన్ గా ఉద్యమం ఆగిపోయినా, రిజర్వేషన్ల ఉద్యమం ఆగిపోయినా మా పరిచయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుడు నేను ఒక సమావేశానికి పత్రిక కట్టింగ్స్ అన్ని తీసుకొని, ఇదేదో ఉత్తర భారతదేశంలో బిఎస్పి బలంగా ఉండి వచ్చింది సార్, ఇదేదో మనకు అనుకూలంగా ఉంది, ఎస్సీ ఎస్టీ అనే పదాలు ఉన్నాయి ఇంట్లో, ఇక్కడ కూడా కమ్మరెడ్ల ఆధిపత్యమే ఉంది కదా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అక్కడ కూడా బ్రాహ్మణ ఆధిపత్యం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా జాట్లు, ఠాకూర్లు, బ్రాహ్మణ వర్గాల పెత్తనం అక్కడ. ఆయన దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాడు. మరి మనకు కూడా ఇక్కడ కమ్మరెడ్ల వర్గాల పెత్తనమే కదా. కాబట్టి ఈ పార్టీ ఏదో మనకు అనుకూలంగా ఉంది అని ఈ పేపర్లన్నీ తీసుకుపోయి అక్కడ వాళ్ళ ముందు పెట్టి మొత్తం వివరణ చేయటం జరిగింది. అందరుండి ఇది ఏదో బాగానే ఉంది, మరి మనం ఇప్పుడు నిజంగానే ఇది ఉపయోగపడుతుంది, మరి ఇది ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా పరిచయం కావాలి అని అన్నప్పుడు బొజ్జ తారకం గారు నాకు సుప్రీంకోర్టులో అడ్వకేట్స్ పరిచయం ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను కాంశీరామ్ గారు ఢిల్లీలోనే ఆఫీస్ ఉంది, నేను ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేస్తా. తర్వాత ఆయనే ఫోన్ నెంబర్ తీసుకొని కాంశీరామ్ గారి పిఏ రాజన్ అనే వ్యక్తి, మీరు బోర్డ్స్ క్లబ్ కు రండి, మీరు ఆ మీటింగ్ కు రండి, మీటింగ్ అయిన తెల్లారి మళ్ళీ మీకు కాంశీరామ్ గారి ద్వారా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఉంటది, మీరు మాట్లాడుకోవచ్చు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోయి ఆ పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేసి తెల్లారి కాంశీరామ్ గారితో సుదీర్ఘంగా ఒక పూట అంతా ఆయన తోటి మాట్లాడితే, కాంశీరామ్ గారు చెప్పింది ఏంటంటే, నేను మీ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టాలి అని అంటే నేను ముందు పర్యటన చేస్తాను, మీటింగ్లు పెట్టండి జిల్లాల వారిగా, మీరు ఎక్కడెక్కడ పెడతారు అని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఇంకా అప్పుడు బొజ్జ తారకం గారు దళిత మహాసభలో వాళ్ళు ప్రముఖంగా ఉన్నారు. అప్పటికే దళిత మహాసభ కారంచేడు వీటి మీద పోరాటం చేసి కత్తి పద్మారావు గారు, అదే విధంగా బొజ్జ తారకం గారు ప్రముఖ నాయకులుగా వెలుగొందడం జరిగింది. ఇక మేమంతా బీసీ ఉద్యమం ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ లోనేమో మేము విద్యార్థులంగా మేము నాయకులుగా ఎదగటం జరిగింది. ఆ విధంగా వెనుకబడిన తరగతుల సంఘమేమో బాలగౌడు, రామ్మూర్తి గారు, శేషం రాజు, ఇలాంటి కాంగ్రెస్ కు అనుబంధంగా ఉంటున్నటువంటి బీసీ నాయకులంతా కూడా ఒక వెనుకబడిన తరగతుల సంఘం అని 3, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సమసంగ్రామ పరిషత్తు, వెనుకబడిన తరగతుల సంఘం బాలగౌడ్ గారి నేతృత్వంలో శివశంకర్ గారి యొక్క మద్దతుతోటి నడుస్తుంది అది. ఇక ఇంకోటేమో దళిత మహాసభ, అంటే ఇటు ఎస్సీలు, బీసీలు, విద్యార్థి ఉద్యమం, మూడింటి యొక్క కలయికతోటి మేము మీటింగులు పెట్టినాం. మీటింగులు పెట్టి రాష్ట్రంలో ఆయన మొత్తం తిప్పినాం. అప్పుడే ఈ విజయవాడకు ఇంతకు ముందు కామ్రేడ్ అని చెప్పింది ఆయన. ఈ విజయవాడ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పింది ఆయన సమాధానం చెప్పి చాలా ఎక్కువ బాగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కామ్రేడ్ అని అంటే కామారెడ్ల ఆధిపత్యంతో ఉన్న పార్టీలే కమ్యూనిస్ట్ పార్టీలు అనేది వెళ్ళిపోయింది. అట్లా ఆయన టూర్ చేసినప్పుడు ఆయన కార్లోనే ఆయన సుందరయ్య గారు, నేను, కాంశీరామ్ గారు కూర్చునే కార్లోనే కూర్చున్నాం. ఇంకా ఆయన ఏ జిల్లాకు పోయినా ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంతమంది, ఇక్కడ ఎమ్మెల్యేలు బీసీలా ఎస్సీలా అని ప్రశ్నించేటోడు. జర్నీ పీరియడ్ లో అడిగినప్పుడల్లా నేను చకా చెప్పేటోళ్ళు, కడప అంటే అంతర్రెడ్లే ఎమ్మెల్యేలు సార్, కర్నూలు అంతర్రెడ్డి ఎమ్మెల్యేలు సార్, ఎలా ఉండేదని ఆయన అడుగుతూ ఉండేది. నేను కార్లో కూర్చొని సుందరయ్య గారికి అంత అవగాహన లేకుండే, ఆయనకు ఉద్యోగిగా రిటైర్డ్ వచ్చినోడు, కానీ నేను అప్పటికే బాగా స్టడీ చేసిన వాళ్ళం కాబట్టి నేను చకా చెప్తూ పోయాను. ఇగో ఈడ రెడ్డి సార్, ఈయన కమ్మ సార్, ఈడ ఎంపీలు ఇట్లా సార్ అని చెప్పి క్షేత్రస్థాయిలో అంత పనిచేశారు సమాజంలో. అవును, కాంశీరామ్ గారితో పాటు ప్రయాణం చేశారు. మరి అంత ప్రయాణం చేసిన బిఎస్పీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత ప్రభావం చూపించిందంట. ఇక అట్లా మొత్తం పార్టీని 1989 జూన్ 4 నాడు నిజాం కాలేజీలో దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కాంశీరామ్ గారు. చేసిన తర్వాత ఈ లోపే ఏం జరిగింది నార్త్ ఇండియాలోనంటే 1989లో ఇక్కడ పార్టీ పెట్టిండు. 89లో పార్టీ పెట్టిన సంవత్సరమే ఉత్తర భారతదేశంలో 3 ఎంపీ సీట్లు గెలిచిండు ప్రప్రథమంగా కాంశీరామ్ గారు. 89లో
ఉత్తరప్రదేశ్ లో 2 ఎంపీ స్థానాలు, పంజాబ్ నుంచి 1 ఎంపీ స్థానం, 14 ఎమ్మెల్యే సీట్లు ఉత్తరప్రదేశ్ లో గెలిచిండు కాంశీరామ్ గారు 89లో ఇక్కడ పార్టీ పెట్టినప్పటికి ఏమైంది, ఇంకా నార్త్ ఇండియా అంతా కూడా కాంశీరామ్ గారి పేరు మారుమోగటం ప్రారంభమైంది. ఇంకేముంది, ఇక కాంశీరామ్ గారు సీట్లు గెలుస్తున్నాడు, ఇంకా రాజ్యం రాబోతుంది అనేది వచ్చింది. ఈ లోపలనే ములాయం సింగ్ యాదవ్ తో పొత్తు పెట్టుకొని కాంశీరామ్ గారు సమాజ్వాదీ పార్టీ, బిఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ 2 ఉత్తరప్రదేశ్ లో 1993 ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తు పెట్టుకునేటప్పటికి అక్కడ ఈ కాంబినేషన్ అప్పుడే రామ జన్మభూమి అయోధ్య ఉద్యమం ప్రారంభమైంది. దాన్ని ఢీకొని కూడా వీళ్ళిద్దరు గెలిచి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఆయన కాంశీరామ్ గారు ఈ ఇద్దరు కలయిక పొత్తు పెట్టుకున్నప్పుడే డిక్లేర్ చేసిండు కాంశీరామ్ గారు, ఏమని నేను ములాయం సింగ్ ఒక బీసీని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ప్రకటిస్తున్నా అని చెప్పిండు. దాని ప్రకారమే ఆయన ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ ను చేయటం జరిగింది. అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి బహుజన ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ లో కాంశీరామ్ గారి యొక్క ఫిలాసఫీ మేరకు, ఉద్యమం మేరకు అక్కడ కొత్త ఆవిర్భావం జరిగింది. అది భారతదేశం అంతా సంచలనమైంది. ఇంకేముంది, కాంశీరామ్ గారు ములాయం కలిస్తే ఒక బీసీ, ఒక ఎస్సీ బహుజన నాయకుడు ఇద్దరు కలిస్తే ఈ దేశాన్నే ఏలొచ్చు. అంటే ఇక నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కాంశీరామ్ గారే అనేది, ములాయం సింగ్ ఏమో ముఖ్యమంత్రి, ఇక నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రి కాంశీరామ్ గారే అనేది దేశమంతా మారుమోగిపోయింది. ఆ విధంగా మోగుతున్న క్రమంలో ఎప్పుడైతే అక్కడ అధికారంలోకి వచ్చిందో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఏపీలో ఇక్కడ బహుజనులంతా ఫ్లో మొదలైంది. ఇక మాకు ఇక్కడ మీటింగ్ పెడితే నిజాం కాలేజీలో అంతకుముందు ఈ ఉత్తరప్రదేశ్ లో గెలవక ముందు మేము ఇక్కడ మీటింగ్ పెడితే 5,000, 10,000 మంది వచ్చేది. కానీ ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినాక ఈ నిజాం కాలేజీలో మీటింగ్ పెడితే 1,00,000 మంది వచ్చారు. అంటే ఇది దాని ప్రభావం ఇక్కడ పడ్డది. అంటే ఉత్తరప్రదేశ్ బీఎస్పీ అధికారంలోకి వచ్చిందంటే ఇక్కడ కూడా వస్తుంది, మనం అంతా అందులో జాయిన్ అయిదామని దళిత మహాసభ, బీసీ సంఘాలు అన్ని జాయిన్ కావటం మొదలుపెట్టింది. కలిసి ప్రయాణం చేసి పెద్ద ప్రభావం పడింది. పెట్టిన తర్వాత ఇక అప్పుడు కాంశీరామ్ గారు ఏపీలో మంచి వాతావరణం వస్తుందని కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఇల్లు తీసుకొని, బంజారాహిల్స్ లో ఇల్లు తీసుకొని ఇక మొత్తం తిరగటం ప్రారంభించింది. ఇక నేను ఆంధ్రప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ అని ఒక పుస్తకం రాసిన, కాంశీరామ్ గారి సిద్ధాంతం అంతా దాంట్లో రాయటం జరిగింది. రెడ్డిలు ఎంత, వెలమలు ఎంత, ఎమ్మెల్యేలు ఎంత, ఏ పార్టీ ఎన్ని టికెట్లు ఇచ్చింది అని ఫస్ట్ పుస్తకం 1989లో ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించడం జరిగింది. కాంశీరామ్ గారి దాన్ని రిలీజ్ చేయటం జరిగింది నిజాం కాలేజీలో. ఆ తర్వాత రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంది, బ్రాహ్మణిస్టు భ్రమల నుండి బయటపడని కమ్యూనిస్ట్ పార్టీలు, కుల వ్యవస్థలో శత్రు వైరుధ్యాలు, కుల వ్యవస్థ చరిత్ర, చాలా పుస్తకాలు రాసింటారు. నేను దాదాపు ఇప్పటి వరకు 14 పుస్తకాలు, అంటే ఇంకా సంవత్సరానికి 2 పుస్తకాలు చొప్పున నేను అద్భుతంగా విపరీతంగా కాంశీరామ్ గారి మట్టి 12 సంవత్సరాలు ఆయన మట్టి ఉత్తర భారతదేశం అంతా తిరిగాను. మొత్తం లక్నో, కాన్పూర్, జలంధర్, అన్ని మధ్యప్రదేశ్, సాత్నా, అన్ని ప్రాంతాలు మేళాలు పెడుతుండే. కాంశీరామ్ గారి దగ్గరికి తిరగడానికి కారణం ఏంటంటే ఆయన అంబేద్కర్ మేళా, బిర్సా ముండా మేళా, అదే విధంగా పితామహుల మేళా ఇవన్నీ పెడుతుండే. ఆ మేళాలు పెట్టినప్పుడు మమ్మల్ని అందరినీ అక్కడికి రప్పించకూడదు అనమాట. మేము ఆ నుంచి 50 మంది 20 మంది అంతా వెళ్ళిపోయి ఆ భారతదేశంలో అన్ని ప్రాంతాలను తిరగటానికి మాకు అవకాశం ఉంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు అడిగిన దానికి బహుజనవాది, బీసీవాది అనే దానికి నేను ఎట్లా ప్రారంభమైన అంటే, మా మొదట కమ్యూనిస్టు వాదిగా ప్రారంభించాను. తర్వాత బిఎస్పీ ద్వారా బహుజనవాదిగా పేరుగాంచడం జరిగింది. అయితే బహుజనవాదం నుంచి మళ్ళీ బీసీ వాదానికి రావటానికి కారణం అందరూ ఆశ్చర్యపడతారు. అయితే నేనేమనుకున్నానంటే, బహుజనవాద ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ ఉద్యమంలో ఎక్కువ మంది ఎస్సీలే రావటం ప్రారంభించారు. 80% ఆ మీటింగ్ లోకి వచ్చిన వాళ్ళు అంతా ఎస్సీలే. బీసీలు 20-30% మాత్రమే రావటం జరిగింది. అంటే నేనేమనుకున్నానంటే, అసలు బీసీలకు ఈ రాష్ట్రంలో అసలు బహుజన సమాజ్ పార్టీ అవసరం బీసీలకే ఎక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు లేవు. కాబట్టి అసలు బీసీలకు చైతన్యం లేదు, అమాయకత్వం ఎక్కువ ఉంది, అసలు ఈ సొసైటీ గురించి తెలియదు. కాబట్టి నేనేమనుకున్నానంటే, బహుజనవాదిగా నేను బిఎస్పీలో ఉండి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని పుస్తకాలు రాసినా ఎస్సీ సమాజానివే ఎక్కువ చదువుతున్నారు, వాళ్ళే చైతన్యం పొందుతున్నారు. ఎస్సీ సమాజానికి చైతన్యం పొందటానికి ఎస్సీ నాయకులు చాలా మంది ఉన్నారు. బొజ్జా తారకం గారు, అదే విధంగా కార్తి పద్మారావు గారు, ఆ తర్వాత చాలా మంది నాయకులు రావటం జరిగింది. నేను మళ్ళీ ఒక బీసీగా ఉండి మళ్ళా నేను ఎస్సీల గురించే చెప్పటము, మళ్ళీ గుండుగుత్తగా చెప్పటం, బహుజన సిద్ధాంతం చెప్పటం వల్ల బీసీలు ఎవరు అట్రాక్ట్ అవుతలేదు. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఇక నేను బీసీ వాదంతో బీసీల దగ్గరికి పోవడానికి అవకాశం ఉంటది. బహుజన వాదంతో పోతే వాళ్ళు గుర్తిస్తలేరు, బీసీలు స్పందించడం లేదు, మీటింగ్లకు రావటం లేదు. అప్పుడు నేను ఏం చేశాను అని అంటే, టాక్టికల్ గా ఇంకా బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక సంస్థను స్థాపించాను. నాకేమర్థమైంది అంటే,
బీసీలు బీసీ అనే పదం ఉంటేనే వాళ్ళు మీటింగ్లకు వస్తారు, వాళ్ళకి సైకలాజికల్ గా ఆ రకమైన స్థాయి ఉంది, చైతన్యం ఉంది అని గమనించి నేను ఇక బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనేది బహుజన దృక్పథం నుంచి అప్పుడు బీసీ దృక్పథానికి వచ్చి బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని ఒక సంస్థను పెట్టి నేను చెప్పిన సిద్ధాంతం వల్ల కాంశీరామ్ గారిదే సిద్ధాంతం ఒకటే కానీ పదం ఒకటి, బ్యానర్ మాత్రం బీసీ వాదం కింద సమీకరించి అరే బీసీలో మనం ఈ రాష్ట్రంలో 50% ఉన్నాము, మొత్తం మన సీట్లన్నీ ఇతర వర్గాన్ని కొల్లగొట్టేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. 100% ఇక నా సమయాన్ని, నా డబ్బును, నా శక్తిని 100% బీసీలకే ఉపయోగించాలి. బీసీలు రాజకీయ నాయకత్వాన్ని ఇళ్ల నుంచి ప్రొడ్యూస్ చేయాలి, బీసీలలో నుంచి నాయకత్వాన్ని సృష్టించాలి, కార్యకర్తలను సృష్టించాలి, సిద్ధాంతవేత్తలను సృష్టించాలని నేను అప్పుడు బీసీ వాదిగా తయారై ఇక రాష్ట్రం అంతా 3 ఎండాకాలాలు తిరిగాను. ఒక్కొక్కసారి ఇంటి నుంచి బయలుదేరితే 42 రోజుల తర్వాత ఇంటికి చేరుకునేవాడిని. పాతది ఒకటి క్వాలిస్ సెకండ్ హ్యాండ్ నాకు కొనివ్వటం జరిగింది కార్యకర్తలంతా కలిసి. అప్పుడు నేను కరపత్రాలు పోస్టర్లు అన్ని క్వాలిస్లు వేసుకొని 142 మీటింగ్ల తర్వాత నేను హైదరాబాద్ పోయేటోని. 42 రోజులు 43 ఎండాకాలాలు తిరిగిన అట్లా బీసీల గురించే మొత్తం శిక్షణా తరగతులు, సెమినార్లు, మీటింగులు, గ్రూప్ మీటింగులు అట్లా చేయటం వల్ల అప్పుడు బీసీలలో ఇప్పుడు ఎట్లా చైతన్యం వచ్చింది, రాజ్యాధికారము, బీసీలు 50%, ఈ పూలే, అంబేద్కర్ ఈ పదాలన్నీ నేను నేర్పినాయి. ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలలో నేను వెదజల్లిన పదజాలమే, నేను ఇచ్చినటువంటి సిద్ధాంతమే, నేను రాసినటువంటి కరపత్రాలే, క్యాడర్ క్యాంపులే, ఇవన్నీ అద్భుతంగా పునాది అంతా నిర్మించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా నేను కమ్యూనిస్టు వాదిగా, తర్వాత బహుజనవాదిగా, తర్వాత బీసీ వాదిగా 50% ఉన్న బీసీలను చైతన్యం చేయకుండా ఈ రాష్ట్రంలో మార్పు రాదు అనేది నాకు అర్థమైంది. కాబట్టి 50%లో ఒక 20% అయినా మనం బీసీలను ఓటు బ్యాంకుగా తయారు చేసుకుంటే తర్వాత ఎస్సీ ఎస్టీలతో జత కలిపితే అప్పుడు 40% వస్తే ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రావాలి అంటే 40-45% ఓటు బ్యాంకు రావాలి. వాళ్ళని అప్పుడే గెలుస్తారు. ఇప్పుడు జగన్ గెలిచినా, టీడీపీ గెలిచినా 40-45% ఓటు బ్యాంకు వస్తేనే గెలుస్తారు. కాబట్టి రేపు బహుజనులు బీసీల అధికారంలోకి రావాలన్నా 40% రావాలని ఈ బీసీల మీదనే నేను దృష్టి అంతా పెట్టాను, శక్తిని అంతా దారబోసాను, అందులోనే తిరగనని ఇప్పటికి కూడా అదే తిరుగుతున్నాను 2 రాష్ట్రాల్లో. ఇప్పుడు నేను చేసేది అంటే బీసీలు మనసును తొలిచివేసే ప్రశ్న ఏంటంటే బీసీలు కూడా అంటే సమాజ్వాదీ పార్టీ కూడా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అధికారంలో వహించారు బీసీలు. బీహార్ లో కూడా లాలూ ప్రసాద్ బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంట్ లో కూడా బీసీల ప్రాతినిధ్యం కొంతవరకు పెరిగింది. మరి ఎంతమంది పార్లమెంట్ లో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు, కానీ ఈ రిజర్వేషన్ అమలు చేయడంలో బీసీ నాయకులు పార్లమెంట్ లో ఉండి కూడా వాటిని అమలు చేయడంలో అంటే విఫలమయ్యారని భావించవచ్చా? అంటే సంఖ్య బీసీలకు గతంతో పోలిస్తే లోక్సభ సభ్యుల సంఖ్య పెరిగింది. అక్కడక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ మళ్ళా పరిపాలన ప్రధానమంత్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే కదా. జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళే కదా, మన్మోహన్ సింగ్ అంత అగ్రవర్ణాలే. వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా దీన్ని అమలు కావటానికి అవకాశం ఉంది? శాసనసభలలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది, బీసీలు ప్రధాని కాలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ నుంచి ఒక ఆయన కూడా పార్టీ ఆదేశాల మేరకు పనిచేయాలి. ఆయన పార్టీ ద్వారా ప్రధానమంత్రి అయ్యింది కానీ బీసీ కాన్సెప్ట్ ద్వారా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి కాదు. అయినా కానీ బీజేపీ ద్వారా ప్రధానమంత్రి అయినా మిగతా పార్టీలతో పోలిస్తే కొంత బెటరే. ఎందుకంటే ఆయన బీసీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఏమో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి, ఇప్పుడు ముర్మురు ఒక ఎస్టీ, అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అవుతున్నారు. బెటరే కదా. కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీనే ఇంకా అసలు ఎవరికి ఇయ్యదు, బీసీలకు వ్యతిరేకమైన పార్టీ అని మేము అనుకునే వాళ్ళం. కానీ కాంగ్రెస్ దుర్మార్గమైన పార్టీ అని ఇంకా ఇప్పుడు అర్థమవుతుంది. కాంగ్రెస్ కంటే కొంత బీజేపీ అక్కడక్కడ కొంతమందికి కొన్నెన్న పదవులు ఇచ్చిందేమోనని ఇప్పుడు అర్థమవుతుంది మాకు. అంటే మరి బీసీ అంటే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే బీజేపీ బెటర్ అంటున్నారు. అంటే అయితే ఇది ఇయ్యదు అనుకున్నాం మేము, కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు సెక్యులర్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ, గరీబీల పార్టీ, గరీబీ హఠావో పార్టీ అని చెప్పింది. కానీ ఏమి ఇయ్యలేదు. ఈవెన్ ఎస్సీని ప్రధానమంత్రి చేయలేదు, ఎస్సీలను ముఖ్యమంత్రులను చేయలేదు. ఇస్తాననుకున్న పార్టీ ఏమో చేయలేదు. ఇది ఇయ్యదు, ఇది మొత్తం అగ్రకులాల పార్టీ అని మేము అనుకునేది బీజేపీని. కానీ వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడొకటి ఇస్తుంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. అంటే ఎట్లా ఉంది అంటే మాటలు వేరుగున్నాయి, చేతలు వేరుగున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మరి బీసీ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే 3సారి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటికీ కూడా బీసీల ప్రధాన డిమాండ్ అయినా బీసీలకి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వంలో కావాలి అనే అంశం గాని, బీసీ జనగణన అంశం గాని ఈ దాదాపు 12 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా 3సారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ
మోడీ గారు బీసీలను విస్మరించారని భావించవచ్చా? ఆయన బీజేపీ కపట నాటకం అని భావించారు. బీసీ ఆయన బీసీల ప్రధానమంత్రి పేరుతోటి రాలేదు కదా, బీసీలంతా ఎన్నుకున్న ప్రధానమంత్రి కాదు కదా. ఇప్పుడు ఆయన వచ్చింది ఏంటిది అని అంటే బీజేపీలో సొంత బలాన్ని పెంచుకొని సొంత తెలివితేటల ద్వారా బీసీగా ముఖ్యమంత్రి అయ్యింది ఆయన. అంటే చాలా కానీ బీసీ కాన్సెప్ట్ ద్వారా ఏదో అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం ద్వారాను, మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పిన సిద్ధాంతం ద్వారాను అయిన వ్యక్తి కాదు ఆయన. అంటే 2014లో ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల నేపథ్యంలో బీసీ ప్రధాని అనే అంశాన్ని బీజేపీ ముందుకు తీసుకొచ్చింది. దానివల్ల చాలా మంది బీసీ కులాల్లో కూడా బీజేపీకి మద్దతు తెలపడం జరిగింది. అంటే ఓట్లేసి ఉండొచ్చు కొంతమంది బీజేపీ మీద అభిమానం తోటి బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధానమంత్రి అని చెప్పినంత మాత్రాన బీసీలు ఓట్లేసింది అనడానికి వీల్లేదు. అట్లా అనుకుంటే మేము కూడా కాంశీరామ్ గారు కూడా బీసీ ప్రధానమంత్రి అని చెప్పాడు, బీసీలు ఓట్లేశారా బీఎస్పీకి? లేకపోతే మేము కూడా ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నాము, మా జనమంతా బీసీలంతా ఓట్లేస్తారా? కానీ ఆ బీజేపీ మీద ఉన్న ఇమేజ్, బీజేపీ రామ జన్మభూమి హిందుత్వ పేరుతోటి వచ్చినప్పుడు దాని పేరుతోటి ఒక బీసీ అనే వ్యక్తి దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిండు, లీడ్ చేసిండు. ఆయన అద్వానీ తర్వాత బీజేపీలో ఆయన ఒక బలమైన నాయకుడిగా తయారై అట్లా చేసినప్పుడు నేను చెప్పుకున్నాడు, ఆయన చెప్పుకున్నది ఏంటంటే నేను కూడా ఒక బీసీనే అని చెప్పుకున్నాడు. కానీ బీసీ అనే పేరే చెప్తే ఓట్లు వేయడానికి సిద్ధపడితే మరి మేం చెప్పింది ఏదైనా కూడా అంటే మనకి జాతీయ స్థాయిలో నాయకత్వం లేదు కాబట్టి మనం అభివృద్ధి ఫలాలు పొందలేదని మీరు చెప్తున్నారు. అవును. మరి ఒక బీసీ ప్రధానిగా వెళ్ళారు అంటే ఆయన స్వతంత్రంగా ఆయన నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది. అలాంటి ఆయన మరి బీసీలకి ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ కావచ్చు, బీసీ జనగణన కావచ్చు, దాదాపు 12 సంవత్సరాలు కావస్తున్నా బీసీలు అభివృద్ధి చెందడానికి అంటే కీలకమైన మార్పులు ఏవి దేశంలో కనిపించట్లేదని అది ఇప్పుడు అగ్రకులాల పార్టీలన్నీ స్వభావం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలించింది, ఏమి ఇచ్చింది? ఏమి ఇయ్యలేదు కదా. ఇప్పుడు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలన్నా కనీసం ఇప్పుడు బీసీ కులగణన చేస్తానని అన్నా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ ఆ మాట కూడా చెప్పలేదు కదా. రాష్ట్రపతులను 2 చేశాడు, కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఇప్పుడు కేబినెట్ మినిస్టర్లు ఉన్నారు. ఇందిరాగాంధీ పీరియడ్ లో, జవహర్లాల్ నెహ్రూ పీరియడ్ లో పట్టుమని 5, 6 కూడా మంత్రులు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే నేను అనేది ఏంటంటే ఇవి అగ్రకులాల పార్టీలు, బీజేపీ గాని కాంగ్రెస్ పార్టీ గాని, వాళ్ళ ద్వారా ఇది మేలు జరుగుతుంది, బీసీలకు మేలు జరుగుతుంది అనడానికి అంటే ఒక టైం లిమిట్ ఉండాలి. దాదాపు 3సారి అధికారంలోకి వచ్చింది. అవును. అంటే ఎప్పుడో ఈ జస్టిస్ రోహిణి కమిటీ ద్వారా బీసీ కన్నా పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇంకా 3సారి అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ పూర్తి చేయలేదంటే అంటే బీసీలపై కపట ప్రేమ బీజేపీ అన్నిటికీ కపట ప్రేమనే. కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ దీనికి భిన్నమైంది ఏమి కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమను వహించవచ్చు కానీ బీజేపీ ఎందుకు వహిస్తుంది అని చెప్పడానికి వీల్లేదు. 3 ఒకటే కోవలు ఉన్నాయి కాబట్టి 3 కూడా అగ్రవర్ణాల ప్రయోజనాలను కాపాడటానికి పనిచేస్తున్నాయి. కాబట్టి మేమేందనంటే బీసీ సమాజమే మేల్కొనాలి, బీసీలే స్వతంత్రంగా ఇప్పుడు ములాయం సింగ్ లాగా, లాలూ ప్రసాద్ లాగా, కాంశీరామ్ గారు లాగా ఒక బలమైన నాయకుడి ద్వారా ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక ఇప్పుడు నరేంద్ర మోడీని అడుక్కున్నా ఇవ్వడు, ఇందిరాగాంధీని అడిగినా ఇవ్వలేదు, జవహర్లాల్ నెహ్రూ కూడా ఇవ్వలేదు. ఆయన జనగణన చేయలేదు, ఆయన చట్టసభలలో రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఆయన కూడా 18 సంవత్సరాలు పరిపాలించిండు, 16 సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ కూడా ముఖ్యమంత్రి అయ్యిండు. ఏమి ఇచ్చిండు? ఇందిరాగాంధీ కూడా గరీబీ హఠావో అన్నది. ఏం గరీబీ హఠావో చేసింది? ఇందిరాగాంధీ కూడా సోషలిజము అని చెప్పింది. ఏం సోషలిజాన్ని అమలు చేసింది? ఏం చేయలేదు కదా. కాబట్టి ఇవన్నీ ఒకటే కాంగ్రెస్ లైన్ లోనే బీజేపీ కూడా నడుస్తుంది. అంతేగాని ఇక మనం అందులో నుంచి ఎక్కువ ఆశించడానికి అవకాశం లేదు. ఏదో నరేంద్ర మోడీ ఇక బీసీ అయినంత మాత్రాన ఇక మొత్తం బీసీలకు అంతా పంచి పెడతాడని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకనంటే అందులో ఆ పార్టీ ఎవరి నాయకత్వంలో ఉంది? అగ్రవర్ణాల నాయకత్వంలో ఉంది. అగ్రవర్ణాల నాయకత్వంలో ఉన్న పార్టీ నరేంద్ర మోడీని ఎట్లా చేపిస్తారు? చేయడానికి అవకాశం లేదు నాకు తెలుసు. ధన్యవాదాలు నారవణ్ గారు. మీరు సుదీర్ఘ ఉద్యమంతో పాటు మీ అనుభవాలను బీసీ సమాచార్తో పంచుకున్నందుకు మా బీసీ సమాచార్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.